నమస్తే అండి, వెల్కమ్ టు ఓయ్ కవి. ఈరోజు ఈ వీడియోలో స్త్రీ ధరించే గాజుల మహత్యం గురించి తెలుసుకుందాం. ధనవంతులు రెండు చేతుల నిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా సరే ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి గాజులైనా వేసుకోవాలని మన శాస్త్రం చెబుతుంది. అమ్మవారి పూజల్లో పసుపు కుంకుమలతో పాటుగా గాజులను కూడా ఉంచి పూజించడం అనేది మన ఆచారం. ముత్తైదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది. ఎంత పేదింటి అన్నైనా సరే చెల్లిని చూడడానికి వచ్చి తిరిగి వెళుతున్నప్పుడు ఓ పదో పరకో చేతిలో పెట్టి గాజులేసుకోమ్మా అంటాడు. ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటు చేసుకొని వారికి అందాన్నిస్తూ జాగ్రత్తలు నేర్పుతూ తాము పగలకుండా మన సాంప్రదాయాలు పగలకుండా కాపాడుతూ వస్తున్న గాజులను గౌరవిస్తే మన సాంప్రదాయాలను గౌరవించినట్టే అవుతుందట. సో అవేంటో తెలుసుకుందాం. గాజులు ధరించడం వలన స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మన శాస్త్రవేత్త నిపుణులు అంటున్నారు. గాజులు ఒక్క స్త్రీకి కాదు, పూర్వకాలంలో పురుషులు కూడా ధరించేవారట. రాను రాను ఈ ఆచారం స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చేస్తుంది. స్త్రీ మంచి చీర కట్టుకొని ఎన్ని నగలు పెట్టుకున్నా సరే చేతులకు గాజులు లేవంటే అందం అనేది రాదు కదా. గాజులు ధరించడం అనేది మన సాంప్రదాయం. పుట్టిన పిల్లల నుండి వస్తున్నదే కదా. ఎలా అంటారా, పుట్టిన బిడ్డలకు దృష్టి తగలకుండా చేతికి నల్లని గాజులు వేస్తారు. అది కేవలం దృష్టి కోసమే కాదండి, ఆ గాజుల నుండి వచ్చే సవ్వడులు పసిపిల్లలను పలకరించి వారిలో బోసినవ్వులను పూయిస్తాయట. గాజులు ధరించడం వలన స్త్రీలలో నడవడిక మారుతుందట. ఎలా అంటారా, గాజులు ఎంత సున్నితంగా ఉంటాయో గాజులు ధరించిన స్త్రీ కూడా అవి పగలకుండా సున్నితంగా నడుస్తుందట. అలాంటి నడక వలన నడవడిక మారుతుందట. చేతి నిండా గాజులు వేసుకొని తిరుగుతుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఇంటిలో తిరుగుతుందట. గాజులు అందంతో పాటు స్త్రీ సౌభాగ్యాన్ని ప్రతిబింబిస్తుందట. అందుకే గాజులు పగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు మన పెద్దలు. అయితే శ్రీమంతంలో మట్టి గాజులు ఎందుకు తొడుగుతారో తెలుసా? దానికి మరో అద్భుతమైన కారణాలు కూడా ఉన్నాయండి. అవి ఏంటి? 5వ నెలలో స్త్రీ గర్భంలో ఉండే పిండానికి ప్రాణం వస్తుంది. శిశువు ఎంత సున్నితంగా ఉంటుందో, తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో గాజుల రూపంలో తెలియజేస్తాయట. మోచేతికి మరియు మణికట్టుకు మధ్య ప్రాంతంలో ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయట. అయితే అవి స్వల్ప ఒత్తిడికి గాజుల ద్వారా కలగచేయడం వలన గర్భాశయంలోని నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజమవుతూ ఉంటాయట. గర్భంలోని కండరాలు సరిగా పనిచేసే దానికి దోహద కూడా పడతాయట. అయితే ఇవి అంతేకాదు, గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక గర్భంలో ఉండే శిశువుకు గాజుల సవ్వడి స్పష్టంగా వినపడి శిశువు వినికిడి శక్తి పెరుగుటకు సహాయపడతాయట. సో ఇది ఈనాటి టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.